ఓకే. ఇదే అండి. ఇప్పుడు మనం వేదిక్ అనాలిసిస్ మనం ఒకవేళ ఆహ్, డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, ఇండివిడ్యువల్ అంటే ఒక వ్యక్తిగతమైన పర్సన్ గురించి డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలంటే ఇది ప్రెస్ చేయాలండి. ఓకే. అండ్ ఇది ప్రెస్ చేశాక మనము జెడ్‌వేద డాట్ ఇన్ వెబ్‌సైట్‌కెళ్ళి మనం ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే మనము ఇలా డౌన్‌లోడ్ చేసుకుంటామో కంప్లీట్ రిపోర్ట్ అనేది వస్తుంది. మనం జెడ్‌వేద డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. జెడ్‌వేద డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌కెళ్ళాలి. సో, ఇక్కడ 2 రిపోర్ట్‌లున్నాయండి. ఒకటి డెస్టినీ రిపోర్ట్ ఆహ్, తీసుకోవచ్చు. ఇంకొకటి కంపాటబిలిటీ రిపోర్ట్. అంటే కంపాటబిలిటీ రిపోర్ట్ అంటే ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు పార్ట్నర్స్ మ్యారేజ్‌లో చూసుకోవచ్చు. లేకుంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఒకవేళ ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఇద్దరు కలిసి ఎంటర్ చేసుకోవచ్చు. ఆహ్, అది అండి. సో, ఇప్పుడు మనం డెస్టినీ రిపోర్ట్ అనేది చూస్తున్నాము. ఇక్కడ మనము సుధాకర్ గంగిటి నా పేరు. నా పూర్తి పేరిది. సో, వేదిక్ న్యూమరాలజీ ప్రకారం శ్రీ సుధాకర్ అని పెట్టుకున్నాను. సో, ఇది నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి. ఇది నా డేట్ ఆఫ్ బర్త్. మనం ఎప్పుడైతే ఇది అనలైజ్ చేస్తామో అంటే ఇప్పుడు నా నేమ్ నంబర్ గురించి చెప్తుంది ఇది. సుధాకర్ గంగిటి 42 నంబర్‌లో ఉన్నాడు. 6 నంబర్. ఓకే. ఈ నంబర్ గురించి అంటే నంబర్ బాలేదు. పర్సనాలిటీ డెస్టినీకి మ్యాచ్ అవ్వట్లేదు. అండ్ నేమ్ యొక్క నంబర్ పర్సనాలిటీ నంబర్‌తో నేమ్ నంబర్ 6 నా పర్సనాలిటీ వచ్చేసి 3, డెస్టినీ వచ్చేసి 4. సో, పర్సనాలిటీ నంబర్ 3కి ఈ నేమ్ 6 అనేది 3కి, 7కి పడదండి. సో, శుక్రాచార్యుడు అండ్ గురువు నంబర్‌కి శుక్రాచార్యుడు నంబర్ పడదు. అందుకే ఇది నా వేదిక్ గ్రిడ్ అండి. ఇలా ఉంటుంది నా వేదిక్ గ్రిడ్. నా 3 నంబర్‌లో పుట్టాను. 3 పర్సనాలిటీ నంబర్ అని చెప్పొచ్చు. అండ్ 4 డెస్టినీ నంబర్. సో, ఇక్కడ ఒక సింపుల్ అంటే చిన్న అనాలిసిస్ మాత్రం ఉంటుంది. ఇక్కడ 3 నంబర్ గురించి డిస్క్రిప్షన్, 4 నంబర్ గురించి అంటే పర్సనాలిటీ డెస్టినీ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. మనకు డీటెయిల్ రిపోర్ట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఫోన్ నంబర్ ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ నంబర్ ఎలా ఉంది? మంచిగుందా? దీని పర్సెంటేజ్ ఎంత ఉందో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది సిస్టమ్. సో, ఇక్కడ మనం కరెక్ట్‌గా నంబర్ యాడ్ చేసి మన ఫోన్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉందండి. 9 + 2 అంటే 11 కదా! ఇది రాయాలి. సో, ఇప్పుడు రిపోర్ట్ మీకు ఇంగ్లీష్‌లో కావాలా? హిందీలో కావాలా? తెలుగులో కావాలా? సో, ఇప్పుడు నేను తెలుగు అనే రిపోర్ట్ కొడుతున్నాను. ఇక్కడ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు ఇప్పుడు పేమెంట్ అడుగుతుంది ఇది. ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. సో, ఇక్కడ నేను పేమెంట్ చేసేస్తాను. స్కాన్ చేస్తున్నాను నేను. స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చేసి సబ్మిట్ చేయగానే నా రిపోర్ట్ నాకు పూర్తి రిపోర్ట్ నాకు వివరాలతో సహా డౌన్‌లోడ్ అయిపోతుందండి. పేమెంట్ చేశానండి. సక్సెస్ అయింది. ప్రాసెస్ అయితుంది పేమెంట్. సో, పేమెంట్ ఇప్పుడు 199కి డౌన్‌లోడ్ చేసి నేను రిపోర్ట్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ రిపోర్ట్‌లో ఏముందో మనం చూద్దాము. సో, మనం రిపోర్ట్‌ని ఎలా చూస్తాము? ఏమేమి చూస్తాము? ఇందులో డౌన్‌లోడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు ఏమేమి డౌన్‌లోడ్ అవుతున్నాయి? ఏ క్యాలిక్యులేషన్ డౌన్‌లోడ్ అవుతున్నాయి? ఏం చూస్తుందది? సో, ఇదండి రిపోర్ట్. డౌన్‌లోడ్ అయింది. సో, ఇక్కడ మనం రిపోర్ట్ చూసినట్టయితే 8 పేజీల రిపోర్ట్ ఉంది. ఇక్కడ సుధాకర్ గంగిటి వ్యక్తిగత ఆడిట్ రిపోర్ట్ తెలుగులో వస్తుందండి అంతా. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. అవి అది కూడా మీరు అర్థం చేసుకుంటే చూడండి. లేకపోతే నాకేదైనా డౌట్ ఉంటే అడగండి. పర్లేదు. నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. దానికి మీరు కాల్ చేసి అడగొచ్చు. ఇప్పుడు నేను సుధాకర్ నా పర్సనాలిటీ నంబర్ వచ్చేసి 3 అని చెప్పాను కదా! 4 డెస్టినీ నంబర్. ఇలా నాకు థర్స్‌డే బావుంటుంది. ట్యూస్‌డే బావుంటుంది. యెల్లో కలర్ నాకు బాగా కలిసొచ్చే కలరు. సాఫ్రాన్ కలర్ మంచి కలర్ నాకు. గోల్డ్ కలర్. అండ్ నాకు తేదీలు కలిసొచ్చే తేదీలు ఇవండి. 3, 12, 21, 30 ఈ తారీఖులు నాకు బావుంటుంది. నా పేరులో నామధ్వని వైబ్రేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నా పేరులో 'సు' అనే అక్షరం కొంచెం బాలేదండి. కర్మఘర్షణ ఇది మంచి అంటే న్యూమరాలజీ ప్రకారంలో ఎస్‌యు ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి. సో, అలా ఎస్‌యు అనే పేరుని బాగా పరిగణించబడం. సుధాకర్, సుదేష్ణ
సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ హెల్త్ ఇష్యూ. ఎస్‌యూ అనే ఉండే వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేం. వాళ్ళ గ్రహస్థితులు, వాళ్ళ ఇండివిడ్యువల్ చార్ట్‌లో ఒకవేళ అన్ని డిస్టర్బెన్స్ గ్రహాలు ఉంటే ఉంటాయండి. అంటే రిస్క్ ఎందుకు తీసుకోవడం అని అది చెప్తుంది ముందే. అలా ఉంటే మీరేమన్నా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నా పేరులో ఒక మంచి సౌండ్ ఏముందంటే ఏఆర్‌తో ఎండ్ అయింది. సుధాకర్ కదా! ఏఆర్‌తో ఎండ్ అయింది. అది మంచి కంపనం అండి. అది మంచి బావుందని అర్థం. ఓకే. ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్ నాకు వాస్తు వచ్చేసి నార్త్ ఈస్ట్ బావుంటుంది. కెరియర్ నేను తీసుకోవాలంటే టీచింగ్ గాని, లా గాని తీసుకుంటే నేను అల్టిమేట్ సక్సెస్ అవుతాను. మంచి సక్సెస్ అంటే ఏ కెరియర్ అయినా చేస్తారు యాక్చువల్‌గా ఇప్పుడు అందరూ టీచింగ్‌లోనే మూడో నంబర్ వాళ్ళందరూ టీచింగ్‌లోనే ఎళ్ళాలని ఏం లేదు. బట్ ఇది డెస్టినీ నంబర్ మన ఇది సూచిస్తుంది. ఇందులో నీకు అల్టిమేట్ సక్సెస్ ఉంటుంది అని చెప్తుంది. అది మీ ఇష్టం. మీరు ఏ కెరియర్‌లో ఉన్నా చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆహ్, ఏ నంబర్‌కి ఏ క్వాలిటీ ఉందో, ఆ క్వాలిటీని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే, అందులో మీరు చానా ఉన్నతమైన స్థితికెళ్ళగలుగుతారు. ఓకే. అండ్ నాకు హెల్త్ జాగ్రత్తలు నాకు ఈ సమస్యలొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లివర్ ఒకటి. లివర్ ఇష్యూస్ రావచ్చు. హిప్ అంటే బ్యాక్ బోన్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్, సయాటికా ఇలాంటివన్నీ బ్యాక్ రిలేటెడ్ నాకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటాయని కాదు. సో, దానికి సంబంధించిన మన జాగ్రత్తలు పడి, దానికి సంబంధించిన ఆహారాలు తీసుకుంటూ, డైట్ ఫాలో అయితే మనం చాలా మంచి స్థితికెళ్తామండి. ఇంకా వచ్చేసి మన బర్త్ చార్ట్ ఇలా ఉందండి నాది. 319 3 వచ్చి పర్సనాలిటీ నంబర్, 4 వచ్చి డెస్టినీ నంబర్. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది రాసుకుంటాం. ఓకే. ఇది యేసుకుంటే ఇలా వస్తుందండి. ఇందులో చూసుకోవాల్సిన అంశాలేంటంటే, ఈ గ్రిడ్ ఫిల్ అయినప్పుడు మంచి ఇది సక్సెస్ లైన్ అంటారు దీన్ని. ఎప్పుడైతే ఇలా గ్రిడ్ ఉంటుందో మంచి సక్సెస్ లైన్. ఇది మంచి ఉన్నతమైన చదువుని చూపిస్తుంది, ఆరోగ్యాన్ని చూపిస్తుంది. మంచి ఏమంటారు దీన్ని మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. మంచి లైఫ్‌లో బాగా సంపాదిస్తారు. బాగా సెట్ అవుతారు. ఒక మంచి వెల్ నోన్ ఫ్యామిలీలో మంచి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ ఇంట్లో గానీ, లేకుంటే వెల్తీ ఫ్యామిలీలో పుట్టడం వల్లనే ఈ అదృష్టం ఉంటుంది. ఈ ఈ అదృష్టం ఏంటంటే 3 అండ్ 2 ఇలా ఉన్నవాళ్ళు ఆల్రెడీ చాలా లక్కీ ఫెలోస్ ఉంటారు. అంటే చాలా అదృష్టం. ఇది గురువు అండ్ చంద్రుడిని చూసినప్పుడు మంచి గజకేసరి యోగం అని చెప్తారు దీనికి. దీన్ని గజకేసరి యోగం అంటారు. ఇలా మన రిపోర్ట్‌లో గజకేసరి యోగం అని తెలుస్తుంది. దాని తర్వాత మనకి ఈ సక్సెస్ లైన్ చూడండి. ఈ సక్సెస్ లైన్ కూడా చాలా బాగా ఉంది నాకు. సో, ఇది కూడా ఒక సక్సెస్ లైన్. ఎప్పుడైతే ఇలా ఫుల్‌గా ఉంటుందో అన్ని డేట్ ఆఫ్ బర్త్‌లకి ఇలా ఉండదు. ఒక్కొక్క దానికి ఒక రకంగా వస్తుంది. ఇది సక్సెస్ లైన్. మళ్ళీ తర్వాత ఈ సక్సెస్ లైన్ ఏం చెప్తుందంటే మంచి అంటే అనుకోకుండా వచ్చే ఆస్తుల గురించి చెప్తుంది. ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అది నువ్వు షేర్‌లో ఇన్వెస్ట్ చేసినా కానీ, ఇల్లు కొన్నా కానీ, ఏదైనా ల్యాండ్ కొన్నా కానీ, అది సడెన్‌గా ₹1,00,00,000 అయ్యే ఛాన్స్ ఉంది. అంత అంత వేగంగా మనీ పెరిగే ఛాన్సెస్ ఆ గ్రిడ్ చూపిస్తుందండి. ఓకే. ఇది మన లక్‌తో వచ్చే మనీ. అలా చెప్తుంది. సో, నాకు లక్కీగా వచ్చే ఛాన్సెస్ చానా ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు అది చానా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలా. సో, అలా ఉన్నప్పుడు ఈ లైన్ ఉంటే అలా జరుగుతుందండి. బట్ ఇక్కడ 2గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎమోషనల్‌గా డిస్టర్బెన్సెస్ చానా ఉంటాయి ఇతనికి. నాకు ఎమోషనల్‌గా నా మైండ్ సెట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు రాహు చంద్రుడిని చూస్తున్నాడు. ఓకే. రాహు కళ్ళు చంద్రుడి మీద పడ్డాయి కాబట్టి, ఇక్కడ దృష్టి పడింది కాబట్టి, దృష్టి ఉండడం వల్ల ఎడ్యుకేషన్‌లో బ్రేక్స్ వస్తాయి. నాకు జరిగాయి. ఎడ్యుకేషన్‌లో నేను 10థ్ తర్వాత నేను పాలిటెక్నిక్ అని జాయిన్ అయ్యాను. అది నాకు పాలిటెక్నిక్ నచ్చలేదు. సరిగ్గా చదవలేదు. తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ వేస్ట్ చేశాను. 1, 2 ఇయర్స్ వేస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ ఏమంటారు మళ్ళీ నేను ఇంటర్మీడియేట్‌కొచ్చి ఇంటర్మీడియేట్ చదివాను. తర్వాత మళ్ళీ నా ఎడ్యుకేషన్ బాగా జరిగింది. సో, అలా ఎడ్యుకేషన్ బ్రేక్స్ కంపల్సరీ చూపిస్తుందండి ఇది. ఇలా ఉంటే ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఉంటుంది. ఎందుకంటే రాహు చంద్రుడి మీద పడగానే అనుకోకుండా కొత్త స్నేహితులు కలవడము, కొత్త అలవాట్లు పెరగడము
ఎక్కువగా తిరగడము, ఫ్రెండ్స్‌తో చాలా చాటింగ్ చేయడం, ఫ్రెండ్స్‌తో తిరగడము, ఇలా చాలా ఎమోషనల్‌గా డిస్టర్బెన్స్ అంటే ఎమోషనల్ వీక్ ఉంటారు వీళ్ళు. ఉండడం వల్ల అప్పుడు రాహు దృష్టి పడగానే ఇంకా రాహు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంటే దాన్ని డబల్ చేస్తాడు. ఏడుస్తున్న వాళ్ళని డబల్ ఏడిపిస్తాడు. నవ్వుతున్న వాళ్ళని డబల్ నవ్విపిస్తాడు. అలా ఉంటుంది రాహు ఎనర్జీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ రాహు దీనికి కూడా చేస్తున్నాడు. ఏంటి? కుజుడికి. కుజుడి నంబర్‌ని చూస్తున్నాడు కాబట్టి రాహు కుజుడు అంటే ఏంటి? కుజుడంటే ఒక యాక్షన్. యాక్షన్‌ని డిస్టర్బ్ అంటే నేను ఒక పని స్టార్ట్ చేయాలంటే నన్ను రాహు ఊరికే డిస్టర్బ్ చేస్తుంటాడు. చేద్దామని అనుకుంటాను, ఆపేస్తాడు. అలా నన్ను అనుకోకుండా కొంచెం రాహు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు. సో, అప్పుడు మనం అలాంటి టైంలో ఇప్పుడు రాహుని మేనేజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? రాహుకి సంబంధించిన రెమెడీస్ ఏమున్నాయి? ఇక్కడ కింద రెమెడీస్ ఉంటాయండి. ఇప్పుడు మూన్ 2గా ఉండడం వల్ల చంద్రుడు ఎక్కువున్నాడు. సో, చంద్రుడికి ఎక్కువ ఉండడం వల్ల నీటి లీకేజ్ ఆపండి. అంటే నీటి లీకేజ్ ఇంట్లో ఉంచుకోకూడదు. ఎప్పుడు ఒకవేళ నీటి లీకేజ్ ఉందంటే దాన్ని ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ చేయాలి. ఓకే. అండ్ బయట వాటర్ తాగకూడదు. ఎక్కువ వేరే వాళ్ళ ఇంట్లలో గానీ, వేరే హోటల్స్‌లో అక్కడ ఇక్కడ నీ సెపరేట్ బాటిల్ ఒకటి తీసుకొని క్యారీ చేసుకొని తీసుకున్నట్టయితే నీకెప్పుడు మూడ్ స్వింగ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక ఊరు నుంచి ఒక ఊరికెళ్ళావు. అలాంటప్పుడైనా, ఎప్పుడైనా సరే చిన్న చిన్న ప్రయాణాలైతే నీ ఓన్ వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. కానీ నువ్వు వేరే పెద్ద ఊరికెళ్తే అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. సో, మీ మూడ్ చాలా స్వింగ్ అవుతుంది. అప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి? ఇంట్లో ఫౌంటైన్ పెట్టుకోవాలి. గోడ గడియారాలు ఉండొద్దు. పెద్ద గోడ గడియారాలు పెట్టుకోవడం ఇలాంటియన్నీ చంద్రుడు ప్రాబ్లమ్‌గా ఉన్నప్పుడు ఇవి పెట్టుకోవడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి. ఓకే. అండ్ ఇంకా రెమెడీస్ చాలా ఉన్నాయి. మనం కన్సల్టేషన్‌లో ఇంకా చెప్తాం రెమెడీస్. శివాలయంకెళ్ళి శివునికి అభిషేకం చేయడము. ఓకే. పాలు, పెరుగు, తెల్ల పదార్థాలు ఏవైనా బియ్యము ఇవన్నీ డొనేట్ చేయడము పబ్లిక్‌కి ఇలా చేయడం వల్ల చంద్రుడు కంట్రోల్ అవుతాడు. అంటే ఏదైతే ఎక్కువ ఉందో గ్రహం దాన్ని మనం తీసేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఏదైతే లేదో ఇప్పుడు శని లేడు నా దగ్గర. శనికి సంబంధించిన నాకు రెమెడీస్ నేను చేయాలి. అంటే శనికి సంబంధించిన రెమెడీస్ ఇక్కడ ఉన్నాయి. కార్మికులను గౌరవించండి. పాత పాదరక్షలు శనివారం నాడు వదిలేయండి. చెప్పులు శనివారం రోజు వదిలేయాలి. ఇలా చాలా రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయండి. రెమెడీస్ నేను ఇంకా ఇస్తాను. ఈ సిస్టమ్ ఇంకా అప్‌గ్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారో ఇంకా మీకు కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ ఇంకొక పీడీఎఫ్ కూడా వస్తుంది. అందులో ఇంకా బలమైన రెమెడీస్ ఉంటాయి. అవి కూడా ఇస్తామండి. ఓకే. అండ్ అధికారాన్ని దుర్వినియోగం వద్దు. అంటే మీరిప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీరు పని వాళ్ళని వీళ్ళని దూషించారనుకోండి. అధికారాన్ని మీరు దుర్వినియోగం చేస్తే శనికి నచ్చదు. శని ఎప్పుడైనా వాడు కంట్రోల్‌గా ఉండి అధికారం ఇస్తాడు. శని బాగుంటే మంచి అధికారాన్ని ఇస్తాడు. మంచి ప్రాపర్టీస్ ఇస్తాడు. అన్నీ చేస్తాడు. ఎప్పుడు మీరు ధర్మ మార్గంలో నడిచినప్పుడు బాగా చూసుకుంటాడు. లేదా అధర్మ మార్గంలో అధికార దుర్వినియోగం చేస్తే మీరు ఖచ్చితంగా శని మీకు డిస్టర్బ్ అవుతాడు. అదండి. తర్వాత మళ్ళీ నాకు శుక్రగ్రహం లేదు. శుక్రగ్రహం లేకపోవడం వల్ల ఏంటి? లగ్జరీ ఇవన్నీ అనుభవించాలంటే అంటే ఒక మంచి ప్రాపర్టీస్ కొనుక్కొని పెద్ద లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే అనిపించదు. అంటే ఎంత డబ్బున్నా నా దగ్గర అది అంటే ప్రతి వస్తువుని ఇప్పుడు మంచి కారుంది. బీఎండబ్ల్యూ కారుంది. లేకుంటే ఇంకా ఆడి కారుంది. ఇవన్నీ కొనుక్కోవాలని అనిపించదు. లేకుంటే పెద్ద లగ్జరీ భవనం చూసి కొనాలనే కోరిక కలగదు. ఓకే. అలా. సో, లగ్జరీకి సంబంధించిన ఐటెమ్స్ లేవన్నట్టు. అంటే శుక్రుడు లేనప్పుడు మనం ఏం చేయాలి? స్త్రీలను గౌరవించాలి. స్త్రీలతో కూడా ఎప్పుడు అంటే ఏమన్నా మిస్‌బిహేవ్ చేశామనుకోండి, అమ్మాయిలను ఏదన్నా అనడం, వాళ్ళని హర్ట్ చేయడం, ఇంట్లో భార్యనైనా, పిల్లలనైనా, ఆడపిల్లలనైనా, చెల్లెలైనా, ఎవరైనా ఆడవాళ్ళను, అమ్మనైనా, వాళ్ళని ఎప్పుడైనా నువ్వు అవగౌరవపరిచావంటే శుక్రుడు నీకు యాంటీ అవుతాడు. ఇంకా లేడు ఆల్రెడీ నీ దగ్గర లేడు. సో, ఇంకా నీకు లగ్జరీకి దూరం అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. సో, ఇదండి. సో, మళ్ళీ తర్వాత నాకు బుధుడు లేడు. బుధుడు అంటే ఏంటి? మంచి కమ్యూనికేషన్, మంచి మాట్లాడే తత్వం, మంచి లెక్కలు రాయడం అంటే మ్యాథమెటిక్స్ కానీ, ఒక స్టాక్ అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది. దానిలో స్టాక్స్ ఇప్పుడు నేను స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. అంటే నేను సొంతగా ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు.
ఎవరైనా హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారా అర్థం చేసుకొని, ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంత అర్థం కాదు మనకు. అంటే అది ఇంత ఇంత క్యాలిక్యులేషన్, ఇంత పర్సెంటేజ్‌లు కొనాలి, ఇక్కడ కొనాలి, ఈ స్టాక్‌ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా చానా కాలిక్యులేషన్స్ ఉంటాయి కదా! అవన్నీ నాకు రావు. ఎందుకు రావు? బుద్ధుడు లేడు కాబట్టి. సో, దానికి సంబంధించి బుద్ధుడికి పరిహారం ఎలా చేసుకోవాలి? సో, బుద్ధుడిని ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. రోజు పక్షులకు ఆహారం ఎయ్యాలి. చేతి గడియారం, ఒక గడియారం పెట్టుకోవాలి. ఎప్పుడు అంటే టిక్ టిక్ అంటూ ఉండాలి ఇక్కడ. ఓకే. సో, దానివల్ల ఎప్పుడు మైండ్ యాక్టివ్ ఉంటుంది. ఓకే. అండ్ ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉండాలి. ఉల్లాసంగా ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి. ఓకే. ఇలా రెమెడీస్ అన్నీ ఫాలో అవుతూ మళ్ళీ తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ అండి. గురువుడు నా పర్సనాలిటీ నంబర్ 3, డెస్టినీ నంబర్ 4 అని చెప్పాను గదా! వీటికి సంబంధించి నేనెప్పుడు డొనేట్ చేయకూడదు. ఇది చాలా మంది చేసే మిస్టేక్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర గురువు ఆల్రెడీ ఉన్నాడు. అంటే అది నీ పర్సనాలిటీ. అంటే అది నీ తత్వం, నీ క్వాలిటీ. ఆ క్వాలిటీని నువ్వు వేరే వాళ్ళకి దానం చేస్తే ఏమవుతుందంటే, గురువుకి సంబంధించిన ఇప్పుడు యెల్లో డ్రెస్ ఏసుకున్నాను నేను. ఎందుకేసుకున్నాను? గురువారం కాబట్టి గురువారం రోజు ఆహ్, యెల్లో కలర్ ఏసుకోవాలి. అలా యెల్లో కలర్ క్లాత్స్ గానీ, యెల్లో కలర్ టీ షర్ట్స్ గానీ, యెల్లో కలర్ డ్రెస్సులు గానీ నేను వేరే వాళ్ళకి పంచకూడదు. పంచ ఉంది. యెల్లో కలర్ పంచ ఉంది. అది నేను బ్రాహ్మణుడికి దానం ఇమ్మని ఎవరో చెప్పారు. ఎళ్లి ఇచ్చేసాను. దానివల్ల నా గురువు సన్నగిల్లుతాడు. సో, అలా మనం ప్రతి దాన్ని ఇలా రెమెడీస్‌ని ఫాలో ఇప్పుడు రాహు, రాహు అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ థింగ్స్. ఎలక్ట్రానిక్ థింగ్స్ అంటే ఫోన్ గానీ, ఎలక్ట్రానిక్ ఏదైనా హెడ్‌సెట్ గానీ, అలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ టీవీ గానీ, ఫ్యాన్ గానీ, ఇలాంటి ఫ్రిడ్జ్ గానీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటెమ్ అయినా నేను దానం చెయ్యకూడదు. అది దానం చేస్తే నా రాహు ఇంకా ఖరాబ్ అయిపోతాడు. అంటే నా క్వాలిటీ రాహు క్వాలిటీ. రాహు ఏంటి క్వాలిటీ? రాహు ఉంటే మీడియాలో సక్సెస్ అవుతారు. రాహు ఉంటే ఏమవుతుంది? రాహు ఉంటే సడన్ మనీ వస్తుంది. అంటే మీకు అనుకోకుండా మీరేదైనా ఇన్వెస్ట్ చేశారో, లేకుంటే అనుకోకుండా 10,00,000 ఎక్కడి నుంచో కలిసొస్తాయి. 10,00,00,000 కలిసొస్తాయి. మీరొక చిన్న లాటరీ టికెట్ కొన్నారు. అనుకోకుండా తగులుతుంది. అలా ప్రతీదీ సడన్ మనీ వస్తుంది కదా! అదంతా రాహు. సో, అలాంటి బ్యాడ్ అయిపోతాడు రాహు. సో, రాహు డిస్టర్బ్ అయితే కూడా చాలా డిస్టర్బ్ అవుతారు. ఏందంటే, రాహు డిస్టర్బ్ అయితే మార్స్‌ని డిస్టర్బ్ చేస్తాడు. మార్స్ అంటే కోపం, యాంగర్, యాక్షన్ ప్లాన్, యాక్షన్ థింగ్. సో, అది డిస్టర్బ్ అవుతుంది. అంటే కోపం ఎక్కువ పెరిగిపోతుంది. బుద్ధి చెడిపోతుంది. బుద్ధుడు పోతే బుద్ధి చెడిపోతుంది. మ్యాథమెటిక్స్ రానే రాదు. కేతువు అంటే కేతువు అంటే ఏంటి? డౌన్ టు ఎర్త్ అంటే నెమ్మదిగా ఉండడం. ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. చానా ఎగిరెగిరి పడడము, కోప్పడము, అందరిని తిట్టడము, ఇలా రాహు వల్ల చానా అనర్థాలు జరుగుతాయి. రాహు శనిని కూడా డిస్టర్బ్ చేశాడనుకోండి, మూన్‌ని కూడా డిస్టర్బ్ చేశాడనుకోండి, ఎంత అనర్థాలు జరుగుతాయంటే అంత అనర్థాలు. ఎమోషనల్‌గా చానా డేంజరస్ సిట్యుయేషన్. యాక్సిడెంట్ కూడా అంటే యాంగర్‌గా బీపీ పెరిగిపోయి నువ్వు ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. అలా ప్రతి గ్రహానికి ఇలా ఉంటుందండి. ఇది మనం అర్థం చేసుకొని మన రిపోర్ట్‌లో ప్రతి విషయం చెప్పానండి. ఓకే. అండ్ తర్వాత మీరొచ్చేసి మీ పేరులో ఏమేమి ఉందో అది చెప్పాను ఆల్రెడీ. మీ మొబైల్ నంబర్ ఎంత పర్సెంటేజ్ బాగుంది. ఇప్పుడు ఈ మొబైల్ నంబరు సరిగ్గా లేదండి. ఇందులో జీరోస్ ఉన్నాయి. 1, 2,